ఖతర్నాక్ కామెడీ షో. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే. ఓరు చూపులే రువ్వే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నావే. జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Alright, so mana Zabardast episode start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome our K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. కిడ్స్ అయితే అద్భుతంగా మా టీమ్ లీడర్స్ చేస్తున్నారు. మరి ఈ అద్భుతాన్ని నేను సింగిల్ గా ఎలా ఎంజాయ్ చేస్తా? ప్లీజ్ వెల్కమ్ మై కో హోస్ట్ మానస్. రంగుల జుట్టు చూసి పడిపోయానే, పొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. వెల్కమ్ మానస్, వెల్కమ్. థ్యాంక్ యూ. మీ టీమ్ లీడర్స్ అందరూ ఎలా ప్రాక్టీస్ చేశారు వాళ్ళ స్కిట్స్ ని? వాళ్ళందరూ బాగా మంచి కసరత్తు మీద ఉన్నారు. సో మా వాళ్ళు అయితే ప్రాక్టీస్ ఎరగదీశారు. మరి మీ వాళ్ళ సంగతి ఏంటి? మీ వాళ్ళు కసగ్గా చేశారు కాబట్టి మా వాళ్ళు కసితో చేశారు. కసితో చేశారా? లాస్ట్ వీకే చూసాం ఆ కసి ఏంటో. లాస్ట్ వీక్ ఈ వీక్ అవన్నీ ఉండవు. పులి ఒక అడుగు వెనకేసిందంటే నాకెందుకో నా 6 నువ్వు ఫ్రైడే ఎపిసోడ్ అద్భుతంగా జరిగింది. మరి సాటర్డే వచ్చేసింది కాబట్టి లెట్స్ బిగిన్ మన ఇవాల్టి ఎపిసోడ్. ఇంకా 3 స్కిట్లు ఉన్నాయి చూడడానికి. మరి ఈ ఎపిసోడ్ ఎవరు స్టార్ట్ చేస్తారు, నువ్వా నేనా? నిన్న మేమే స్టార్ట్ చేసాం కాబట్టి ఈ రోజు మీకు ఛాన్స్ ఇచ్చేస్తాం. ఇట్లాంటి మాటల వల్లే ఇప్పుడు నేను బీట్ చేయడానికి నేను ఒక మంచి టీం ని దింపబోతున్నాను. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ టీమ్. ఇంతంతంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోవడం నిజంగా నా అదృష్టం. అది నా దురదృష్టం. మన పెళ్లి అయితే హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం చెప్పండి. హనీమూన్ కి తీసుకెళ్లి ఫసక్కని వేసేస్తాను. నేను హనీమూన్ అయితే నేను రాను. ఇగో ఒక పని చేద్దాంరా, మన పెళ్లి తరతరాలు యుగాలు చెప్పుకోవాలి అంటే 2 ఆదిత్యం, 1 భోజనం ఇక్కడి నుంచి కాదు, ఒక సెలబ్రిటీ వంటవాడిని చెన్నై నుంచి పిలుస్తున్నాను. రావాలమ్మా రావాలి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈ పెళ్లికి నేను పెళ్లి కొడుకుని సార్, ఈవిడ పెళ్లి కూతురు సార్. ఫస్ట్ చెప్పుంటే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. రండ్రా. ఆమెకేం తక్కువ సార్? ఏమ్మా ఎంత మీ ఆయన నిన్ను విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్తే ఈ పిల్లగాన్ని చూసుకొని చేసుకోవడమేనా? పెద్ద ప్లానింగే. వెనకాల ఏమన్నా ఆస్తి పాస్తులు ఉన్నాయా? అందుకే అది పోతుందని చేసుకుంటానేమో, దాన్ని చేసుకుంటా నువ్వు పోతావు వెదవా. ఏంటంటున్నాడు? నీ అందం చూసి ఈర్ష్యపడుతున్నారా? దాని అందమా? పోతే వెనకాల తిరిగినట్టు దాని ఫేసు అది. మా పెళ్లికి అద్భుతమైన వంటలు వండి వచ్చిన అతిథులకు మీరే దగ్గరుండి పెట్టాలి. బిర్యానీ రెడీగా ఉంది. ఏది ఇప్పుడే వచ్చారు, అప్పుడు బిర్యానీ కూడా వండారా? వచ్చే దారిలో మేమే తినేసి వచ్చాము, పార్సల్ మీకు తెచ్చాము, మీరిద్దరు తినేయండి. వీళ్ళందరూ ఎవరు సార్? వంట వాళ్ళయ్యా, ఒక్కొక్కరు ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించా. ఇంతకు మీరే స్పెషలిస్ట్ అండి? మా నాన్నగారికి వీళ్ళ నాన్నగారికి సాంబార్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు ఇంకా బ్రతికున్నారా? సార్ వీడెవరు సార్ స్పెషలిస్ట్? చెన్నై నుంచి పిలిపించానయ్యా, బిర్యానీ స్పెషలిస్ట్. అవును, మీరు చెన్నైలో ఉంటారా? చెన్నైలో ఏం చేస్తుంటారు? చెన్నైలో ఏం చేస్తుంటారు? నీకు అర్థం కావట్లే. చెన్నైలో మీరు ఎక్కడ ఉంటారు? సోది మొహవాడా నాకు అర్థం కాలేదు సార్. జాగ్రత్త అండి, వెనకాల అన్ని బయటపడతా ఉన్నాయి. నేను ఒక 2 ప్రశ్నలు వీడిని అడగాలి. నా ముందు లుంగి కడతాడేంటి సార్ వీడు?
సార్ చెన్నై పౌరుషం అంతా వీళ్ళు కనపడుతుంది సార్. ఇగో అబ్బి గురువు గారు 2 ప్రశ్నలు సొల్లు, మీరు కూడా సొల్లు. దమ్ బిర్యానీ అని ఆ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది? బిర్యానీ చేస్తా అంటారు అని వచ్చింది అనుకో, దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ సార్ దమ్ బిర్యానీలో ఏమేమి పూడుస్తారు సార్? ఒక కడాయి తీసుకోవాలయ్యా, దాంట్లో పసుపు పొడి మిరప్పొడి అన్ని వేసి పూడ్చాల, మళ్ళీ వచ్చి రైస్ వేసి పూడ్చాల, అన్ని వేసి పూడ్చి పెట్టుకోవాలా. ఓకే, పక్క తప్పుకోండి. అయ్యా నమస్కారం, సాంప్రదాయంగా ఉన్నారు, మీరేం చేస్తారు? పులిహోర కూడా ఒక పులిహోర కల చేయడం అంటే స్పెషలిస్టా? పులిహోర చేయడం కూడా ఒక స్పెషలిస్ట్ అన్నారా? మరి లేకపోతే పెళ్లి కాక ముందుకి ఈ మెట్ల మీద మీరు మీ ఆవిడ కూర్చొని చేసింది ఏంటి? సందు దొరికినప్పుడల్లా రేష్మి గారి దగ్గరికి వెళ్ళి మీరు చేసేది ఏంటి? అమ్మా నువ్వేం చేస్తావు? కోసి కారం పెడతానంటే కాదండి, గుత్తొంకాయని కోసి కారం పెట్టిద్ది అని చెప్తా ఉంది. వెరీ గుడ్. ఇగో మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, నేను మా నట్టు. మీరు వంట స్టార్ట్ చేయండి. ఏమిటండి వంటలు స్టార్ట్ చేశారా? వంటలు స్టార్ట్ అయినాయి. ఓకే ఏమండి ట్రెండ్ ఒకసారి ఏంటయ్యా? నట్టు వంటలు అయిపోయినాయా? నువ్వు అటు ఇటు తిరక్కురా, గ్లామర్ తగ్గుతుంది. దయచేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, కానీ ఇలాంటి చెప్పకండి మీరు. దమ్ బిర్యానీ రెడీయా? ఎస్, దమ్ బిర్యానీ రెడీ. ఓకే. ఇదేమిటండి దమ్ బిర్యానీ ఇలా 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 కలుపుతున్నాడు? ఎన్నడా కాదు, నువ్వు అట్లా కూర్చుంటే ఏదో ఒకటి పడుతుంది. దింపండి సార్. గురుగారు ఏమిటి? సాంబార్లో ములక్కాయ తింటారా? తింటావు సాంబార్. పృథ్వీ అలా దిగి ఒక ములక్కాయ తీయరా. దొరికిందా? లేదు. దొరకలేదా? ఆ మూలం చూడరా. దొరికింది. ఇగోండి ములక్కాయ. చెరువులో కనుక చేపలు పట్టడానికి ఈతున్నట్టు సాంబార్ లో దిగాడు. ఒకసారి టేస్ట్ చూడండి మీరు, అద్భుతంగా ఉంటది. లేదు, ఉప్పు తగ్గింది. ఒకసారి అరే ఆ గడ్డి ఒరే పృథ్వీ, అన్నా. ఒక్కసారి నేను టేస్ట్ చూస్తా. ఆ ఉప్పు ఎయ్యి. ఇదేంటండి ఇంత టేస్ట్ లేదు ఉప్పు? చెప్పు తీసుకొని కొడతా. ఈ గంటలో ఉన్న సాంబార్ రుచి చూస్తూ అందరూ ఎత్తవేంట్రా? అబ్బా ఉప్పు అంతా ఉందండి. ఉప్పు ఉందా? ఒకసారి దిగురా, వాళ్ళకి దిగు. ఆ డైపర్ అంతా వీడ్చేస్తుంది ఆ ఉప్పుని. నాకేదో డౌట్ వస్తుంది. అసలు మీరు వంటలు చేయడానికి వచ్చారా, ఇంకా దేనికన్నా వచ్చారా? మేము వంటలు చేయడానికే వచ్చాం. ఇగోండి మీకు అద్భుతంగా ఒక పాయసం చేసాం, టేస్ట్ చేయండి. రే నట్టు, అదిరిపోలే? ఒరే అబ్బాయిలు, ఆ వచ్చినాయని చదిరేసేయండి. ఫోన్ వస్తుంది చూడు. హలో గురువు గారు, పెళ్లి అన్నారు, మండపం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏం పెళ్లి జరగట్లేదు కదండి? అంటే మీరు ఇప్పుడు వచ్చారా వంట చేయడానికి? 1:30కి వచ్చాము. మరి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. ఎవరో తెలీదా? నేను అప్పటికే చెప్తున్నా, బుడ్డోని చూసి వాడు ఆమా అన్నప్పుడే అనుకున్నా మనకేదో ఆమద నాగిచ్చి వెళ్తాడు ఆడు అని అనుకున్నా. నీ దుప్పటిగా పదలే. ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది క్యూట్ గా జరిగిన ఈ స్కిట్? నట్టు పేరు చాలా బాగుంది. ఇంకో ఆమా ఒకటి పులిహోర, అందరు చాలా ఫన్ గా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. బాబు పేరేం పేరు తెలియదండి. ఆమా ఋషి నీకు పెద్ద. సో రిషి క్యూట్నెస్ అందరికి నచ్చేసింది. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్, నటుకుమరిమ, ప్రవీణ్ అండ్ అందరు పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అండ్ రిషి నిజంగానే నీ పర్ఫార్మెన్స్ ఈ రోజు అదిరింది. కృష్ణ భగవాన్ గారు, నటకుమారి గారు చాలా బాగా చేశారండి. ఫుల్ మూడ్ లో ఉన్నారు. రియాక్షన్స్ గానీ చూస్తున్నా. రాకింగ్ రాకేష్ చెప్పక్కర్లేదు, దున్నేస్తాడు. 1 మ్యాన్ షో. అందరూ బాగా చేశారు. ఆమా
Thank you so much to the entire team. Thank you, Rocking Location team. చూసావు కదా, పిల్లలు కలిసి వంటలు చేస్తే అన్ని నాకేస్తాం. అలాంటి లవ్లీ స్కిట్ తర్వాత ఒక మంచి మాస్ మీల్స్ లాంటి స్కిట్ అయితే ఉండాలి కదా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ విత్ దర్ హిలేరియస్ స్కిట్. డైరెక్టర్ గుడ్ మార్నింగ్ మేడం. చూడండి, ఈ బతుకు బస్ స్టాండ్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే ఫ్యామిలీని పెట్టండి అబ్బా. కరెక్ట్ గా చెప్పాలంటే మీ ఫ్యామిలీ సెట్ అయింది మేడం. ఏంటి చెవులో చిరాకు వస్తుందా మేడం? అది ఇన్నేరు మేడం, అంటే నేను లోపల నుంచి మాట్లాడతా కదా, అది మీరు బయటికి చెప్పాలన్నమాట. వాళ్ళతో ఎప్పుడు వచ్చా? నేను రష్మి టీవీ కనిపెట్టక ముందు ఇండస్ట్రీకి వచ్చాం. మాకు మీరు ఇన్హియర్ లో చెప్తారా? సరే, బ్రేక్ఫాస్ట్ ఏం పెడుతున్నారు మేడం? ఇడ్లీ మేడం. రష్మి ఏం పెట్టింది? రష్మి ఇడ్లీ తిన్నది మేడం. ఇడ్లీ వద్దు కానీ పూరి తీసుకురండి మేడం. రష్మి తిన్నది ఇడ్లీ మేడం. ఆవిడకి పళ్ళు లేదు కాబట్టి ఇడ్లీ తిన్నది, నాకు పళ్ళు ఉన్నాయి కాబట్టి పూరీలు తింటా. అసలు నాకు ఏంటి డ్రెస్? రష్మి ఇంతవరకు వేసింది, నేను ఇంతకలాగే వేస్తానబ్బా. అప్పుడు నైట్ టెలికాస్ట్ చేసుకోలేము మేడం, మిడ్ నైట్ టెలికాస్ట్ చేయాలి. షో అంతా నేను చూసుకుంటా, ఓకేనా? మీరు వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. మనిషి జీవితం బస్ ప్రయాణం లాంటి. కొంతమంది గమ్యానికి చేరుతారు, కొంతమంది ఇలా బస్ స్టాండ్ లో ఉండిపోతారు. అటువంటి అభాగ్యురాల్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా. నీకు వచ్చిన కష్టం ఏంటి చెప్పు? నాకు 5 సంవత్సరాల పెళ్ళి, నాకు పిల్లలు కాకుంటే నా చెల్లెలిచ్చి పెళ్లి చేసిన నా మొగుడికి. తర్వాత నేను వదిలిపెట్టి ఇంకో తను తగులుకున్నాడు. అయ్యా, ఇది సంఖ్య నాకు పోయిందే కాకుండా నన్ను సంఖ్య నాకు ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ జీవితం ఇలా అవడానికి కారణం ఒక ఆమెను పిలిపిద్దాం. ఎక్సలెంట్ నీ ఫిగరు, అల్టిమేట్ నా పొగరు, నువ్వు నేను. నా మొగుడిని వల్లేసుకుంది తెల్ల తోలి పిల్ల. తెల్లగా ఉందని చచ్చిపోతుంటా. మేడం, మీరు పర్సనల్ గా మాట్లాడుతా అన్నారు చెప్పారు, కానీ పబ్లిక్ లో పెడతానని చెప్పారా? చూడండి, మీరు చేసిన తప్పు కాదా? ఇద్దరు జీవితం నాశనం చేశారు. ఏమండి, మనసు పడ్డం తప్ప? సరే, ఆ ఈడియట్ కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. మా జీవితాన్ని ఆగం చేసి రాజా రాజా పాటేసుకుంటావురా? ఎక్కడ తగులుతుంది, ఎక్కడ తగులుతుంది? అన్నా కూర్చో. అమ్మ తమ్ముడు చూసుకుందాం, కూర్చో. ఏదైతే అదే కూర్చో. శంకర్ వచ్చిందండి అయ్యారి. నన్ను ఇక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఇక్కడ కూడా కొట్టారు. శంకర్ కూడా కొట్టారా? నేను కూడా ఎప్పుడు కొట్టలేదు కదా. సిగ్గులేని ఎదవా. దానికి పిల్లలు లేరని దీన్ని చేసుకున్నావు, దీనికి పిల్లలు లేరని దీన్ని చేసుకున్నావు. రేపు దీనికి పిల్లలు పుట్టకపోతే నిన్ను చేసుకోవద్దు. అమ్మా, నీ తమ్ముడే కదా? నా తమ్ముడే. వాడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు నువ్వు చెప్పడం తెలీదా? 3 పెళ్లి చేసుకుని తప్పేంటండి? ఇదే చెప్పాలమ్మా. ఇది తక్కువదా? ఇది ముగ్గురు జీవితాలతో కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఆడుకుంటుందండి. ఇది నేను గేమ్లలో ఫాస్ట్ కాబట్టి నేను ఆడిందే. దమ్ముంటే నువ్వు ఆడనుంటే ಹೋಗರ ಕೋತ್ರ ಕನ್ ಮೇಲೆ ఆడపిల్లలను చూడకుండా కొడుతున్నాడు. నీ నోట్ల మొన్నవాడా? నీ తినాలి కాదు. నీకు పిరిగలెల్లా? అది కాదు శంకర్, తన దగ్గర లేని ఏంటి ఆవిడ దగ్గర ఉన్నదేంటి? చెప్పురా. దాని దగ్గర ఏ వంపులు ఉన్నాయి, నా దగ్గర ఏం వంపులు తక్కువే. వంపులు లేవా, చంపులు లేవా? ఏ ప్రాబ్లం ఏంటి నీకు? చెప్తాను మేడం, చెప్తాను. పెళ్లి చేస్తామని పెళ్లి చూపులు చేశారా? పెళ్లి చూపులు చేసిన దాన్ని ఎదురు కూకుని పెట్టాలిగా. తీసుకెళ్లి కొండపైన కూకుని పెట్టారు. దూరం చూసారు కదా, చాలా అనుకున్నా నేను. దగ్గరకు వచ్చా తెలిసి పిడికినంత కూడా లేదు. లైట్ ఆపితే అది కనబడదు, లైట్ ఎత్తి ఇది కనబడదు. నేను మొత్తం చూసే ఎలాగుందో ఇటు ఎక్కి ఇంజిన్ లాగా ఉంది. ఇంకెక్కడ ఇటు తగ్గిస్తుంది నన్ను. ఇక దీనికి లేదు. అందరి ముందు పరిగిపోయిందిగా.
దాన్ని చూడాలి తగ మెరిసిపోయిన రంగులు రావట్లేదు ఉంది. అది పెయింట్ వేసింది కాబట్టి అట్లుంది. ఒక్క నిమిషం. ఏంటి నాలా డ్రెస్ వేసుకోగలవా నువ్వు? నాలా బిగ్గు పెట్టగలుగుతావు నువ్వు? అది కాదు, పెద్దలు పెళ్లి చేసినప్పుడు ఏం చేశారు? బాగా చేశారు పెళ్లి. బాగా చేశారండి. 50,000 కట్నం ఇచ్చిండు, 10 తులాల బంగారం పెట్టిండు. 50,000 ఇస్తే 50,000 ఊరందరికి భోజనాలు ఎవడు భోజనాలు చక్కని కొడతారా? ఒక నిమిషం ఆగండి, కూర్చో కూర్చో. నేను మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఏ పళ్ళు చెప్పండి, అమ్ముకొని బిజినెస్ పెట్టుకుంటా. ఇద్దరు భార్యలు ఉన్నారు, అటువంటి వాడిని ప్రేమించాలని నీకు ఎలా అనిపించిందమ్మా? ఆయన చూస్తే నా నరాలు లాగేస్తాయి మేడం. ఏ యాంగిల్ లో నరాలు లాగుతున్నాయమ్మా? ఏ యాంగిల్ అమ్మా? నీకు ఎందుకమ్మా? వాడు నీకు ఎలా పరిచయం అయ్యాడు? బేసిక్ గా నేను హైవే రోడ్ లో నా కారు ఆగిపోయిందండి. నా కారు ఆగినప్పుడు టైర్ పోయిందండి. టైర్ పోయినప్పుడు పంచర్ వేసానండి అక్కడే. ఇది డ్రైవరా మెకానిక్ కూడా నాకు అర్థం కాదు. అది నీకెందుకే? ఆడు టైర్ మార్చిన అంత ఈజీగా భార్యలు మారుస్తుంటే మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? మీకేం కావాలి? నాకు నా మొగుడు కావాలి. నాకు నా మొగుడు కావాలి. నాకు వాడే కావాలి. నీకెవరు కావాలి? నాకు ఇది కావాలి. దాని అంటే నేను అట్లా మాట్లాడు. అమ్మని హెల్ప్ లుంగిలాగుతావా గాడిదా గాడిదా? నాకు నా మొగుడు కావాలి. 50,000 కట్నం, 10 తులాల బంగారం పెట్టి పెళ్లి చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు? నేను ఇచ్చేస్తా అండి. నలిగిపోయిన పువ్వుని మళ్ళీ పువ్వు చేస్తాడా వాడు? చెయ్యలేడు. మీ అన్నకి నువ్వు పెళ్లి చేయడం తప్పు కాబట్టి మీ అన్నని వాళ్ళకి అప్పచెప్పేద్దాం. అవదు. మీకోసం ఒక సైకాట్రిస్ట్ ని పిలిపిస్తున్నా. సైకాట్రిస్ట్ కి పిలిపేయండి అమ్మా. మీరు డాక్టరేనా? నా డాక్టర్ అని నీకెవరు చెప్పినారా? దెబ్బరట్టు మాకుందానా? మరి ఎందుకు వచ్చావా? నాని పెళ్ళాన్ని. ఒక నిమిషం ఆగు. 1 2 3 4. అదే 1. ఇంతమంది జీవితం నా మొగుడు 100 మందితో తిరుగుతాడు. అసలు నువ్వే వస్తవే. నాకు తాళి కట్టిన మొగుడు కావాలంటే నేను కొడతా. అది కొడతది. నువ్వెవచ్చివి కొట్టడానికి? ఇంకొకసారి నా మొగుడు జోలికి వచ్చావంటే ఇది కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక ఎపిసోడ్ తో కలుసుకుందాం. ఓకే, సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కిట్ చూసారు కదా. నేనైతే కడుపు నవ్వారబ్బా. దేనికి నవ్వారు అది కూడా చూసామబ్బా. చూసారు కదా. ముందు జడ్జెస్ రియాక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ ఆస్క్ అవర్ వండర్ఫుల్ ఆడియన్స్. సూపర్ ఉందండి స్కిట్, చాలా బాగా చేశారు. నరేష్ మాత్రం ఇరగదీసిండు. థ్యాంక్ యూ సో మచ్. శకలక శంకర్ గారు చాలా బాగా చేశారు. సుధాకర్ గారు కూడా చాలా మంచిగా చేశారు. చాలా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా నరేష్ ఎర్రగా తీశాడండి. So now over to the judges. Kushbu ma'am. భాస్కర్ గారు, it was a riot. Fantastic. Superb గా ఉంది. అందరూ శంకర్ గారు, సుధాకర్, నరేష్, వర్ష అందరూ, and of course అక్కడ ఫహిమా and లాస్ట్ లో సాగరిక. చాలా బాగుంది. వెరీ నైస్. వెరీ 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 ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బుల్లెట్ దిగింది, అద్భుతంగా చేశారు. అందరూ బాగా చేశారు, నేచురల్ గా చేశారు. ట్విస్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు, and thank you so much to the entire team. Thank you guys. Thank you. మానస్, పండుగలకి మీరు వెళ్తూ ఉంటారా మీ ఇన్లాస్ ఇంటికి? వెళ్ళకపోతే కుదరదుగా. సో మీ అత్త వాళ్ళు, మీ మామయ్య వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? చాలా బాగా చూసుకుంటారు. అలాంటి ఒక పండగకి అల్లుడు వాళ్ళ అత్త మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఉంటుందో చూపించడానికి ఇప్పుడు సూపర్ సద్దామని ఆదం రాజు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం.
సార్ నమస్తే సారు. ఈ మీసాలు ఏంటంటే మా పిల్లలకు తల్లి అయినా తండ్రి అయినా నేనే. పెళ్ళైనప్పుడే మా మొగుడు పుట్టుక్కుమన్నాడు. అందు గురించే వాళ్ళకి డాడీ అంటే చెప్పరా అని అంట, మమ్మీ అంటే బిడ్డ బాగున్నావా అంట సారు. మా పిల్లలు పండుకున్నాడు లేపుతా సారు. అయ్యో నాన్న బంగారు కొండ అనుకుంటా అమ్మా. నాన్న అమ్మా ఏం కావాలయ్యా? పాలున్నా. ఈ మోకంలోనా చెప్పు, ఈ మోకంలోనా చెప్పు. తెల్లారిందా? తెల్లారి సూర్యుడు కనిపిస్తలేడా? కాంచన తిరునవేంది ఇయ్యాలా? సార్ వీడు నా కొడుకు సార్, కంగారు పడకుర్రి. ఏం కావాలన్నా? డాడీ నాకు పాలు కావాలి. నాన్న నీకు పాలు కావాలంటే అప్పట్లో బర్రె ఉండే, పాలిచ్చి ఏమో అది దూడైంది, తాగి నువ్వు బర్రె అయినవి. సరే కానీ పోయి పాల ప్యాకెట్ పట్టుకురాపో. ఏ అమ్మా నేను పాల ప్యాకెట్ కిలో ప్యాకెట్ తేను. భాస్కర్ డార్లింగ్ నా పిల్లం కాఫీ ఏది? కాఫీ ఒక్క నిమిషం అమ్మ పాల ప్యాకెట్. ఇప్పటిదాకా ఏమన్నా చిన్న మళ్ళీగా అన్న అమ్మ నేను ఎడికోటమ్మా అన్నావు. అట్లా కాదే పాపం పాలు తాగుతానంట. అంటే నేనేమో అల్లమే బెల్లం మంచిగా ఉన్నారా మీరు? సిగ్గు మర్చినావురా? వీడు పుట్టక ముందు చెప్పిర్రు 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి అటేది వచ్చిర్రు, ఇప్పటి వరకు ఏమి లేదు. అరే ఇస్తారే ఏడిపోతారు పోయి అడిగేసి వస్తాగు. అమ్మ రపరప సల్లకుండా ఇంట్లో చెప్పు భాస్కర్. అది మా అమ్మ ఏమంటుందంటే 2 ఎకరాలు ఇస్తాన్నారు కదా. నీకు ఇప్పుడే నిద్ర వస్తాయి. ఎప్పుడైతే 2 ఎకరాలు నిద్ర వస్తాను నీకు. రాత్రి అంతా వన్నావు కదా. అంటే నన్ను పైసల కోసం చేసుకున్నావా? కాదు పిల్లలు కడతామని చేసుకున్నాము. నువ్వు చేసుకోలే, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నీతో మాట్లాడలే నేను. నీతో ఎవరు మాట్లాడిండే? ముద్రపుదానా అమ్మ ఆగే అమ్మ నేను మాట్లాడుతున్నా కదా. ఇగో అర్థం చేసుకో, ఇంటికి పోయి 2 ఎకరాలు ఏందో మాట్లాడుకో. ఎందుకు పోతావు ఇప్పుడు నువ్వు? ఇవాళ బోనాల పండుగ కదా, అట్లా పండుగ చూసినట్టు ఉంటది. పోయి పండుగల మోకాల పోయి మా అత్తమ్మ 2 ఎకరాలు పెడతాను అని చెప్పి అడుగుతా. నీకు అసలు సిగ్గు శరం ఏమన్నా ఉన్నాయా? అసలు నేను పిలిచిరా, ఇన్వైట్ చేసిరా, ఇంటికి రమ్మని అట్లీస్ట్ ఫోన్ చేసిరా. మరి ఎందుకు పోతావు నువ్వు? లాస్ట్ టైం అట్లా పోయినా 4 సార్లు పో. అందుకే నీకు ఇజ్జత్ ఇస్తలేరురా. నీకు అర్థమైతుందా? పిల్లలతో వస్తున్నావు అని ఇజ్జత్ ఇస్తలేరు. పిలిస్తే పోవాలి. బొమ్మరాని ఫోన్ చేద్దాం. ఇదేంది బావగాడికి ఇప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చిండు, మళ్ళీ వేద్దాం ఫోన్. మీ తమ్ముడు ఫోన్ చేస్తాడే మాట్లాడి. హలో ఏంది ఫోన్ చేసినావు? వస్తారా? నేను ఎడిపోతా. నిన్నెవాడు రమ్మన్నాడు అసలు? బోనాల పండుగకి 2 రోజుల ముందే ఉండాలా? బోనాల పండుగకు నువ్వు ఇంటికి వచ్చినావు అనుకో, కాలు పెడితే కాలు నరికేస్తా. వాడేది మటన్ కాలు తీసుకొచ్చి చూపు పెడతా అంటాడు. ఈ ప్రేమ చల్లకుండా. ఒకసారి మా అక్కకి ఫోను. కాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటారు. మీ ప్రేమ చల్లకుండా ఏడ దొరికిరా ప్రేమ బొమ్మర్ది? ఒకసారి మాట్లాడు. వాడు ఏమంటారు? నాకు అక్క వద్దు ఏమొద్దు, నా తొక్క బాగుంటే ముద్దు అంటున్నాడు. ఈ అక్క గంట ప్రేమతో తెలిసినప్పుడు పోకపోతే ఇచ్చే ఖరాబ్ అవుతుంది. మరి నువ్వేవో ఎందుకే? నిన్నే పిలిచిరు కదరా. అట్లా కాదే, నేను రానురా. నిన్ను పిలిచిరు కదా, పో. మా అమ్మ పిలిచిందా? ఏం ఎవడు పిలిచినా పోతేనే కదా అవుతుంది. ఈ నౌకలు పెడుతుంది. బొమ్మర్ది ఫోన్ చేసిండా, మా అత్త ఫోన్ చేసిందా? నమ్మకరా దేకే నడు పోదాం. ఎవరు ఫ్రూట్ పెట్టి నన్ను ఊతా ఉన్నావు అని అమ్మ దగ్గర పోతున్నా. నేను ఏమన్నానే? ఉరికే. ఓ అమ్మా అమ్మా చచ్చిపోయాను బాబు. అమ్మకి చేసాగ. హలో ఒకలాడి చెప్పే ఇట్లా రా. నీ కొడుకుని సంపుతాయాలా నరుకుతా. చంపొచ్చినదా? ఏమే టిక్కులాడి చీర కట్టిన బ్లౌజ్ పెట్టిన నువ్వు రైట్ చేసుకొని వచ్చినావు. సిగ్గులోనే ఆడవట్లదా చూసారా? అదే ఇంట్లో పెద్ద మనుషులు లేకపోతే ఇంత రోజులు చేస్తారు. నాకు అర్థం కాదు. నువ్వు బకెట్ బిర్యానీ తింటుండు. కాదల్లుడు, ఇంత పెద్ద కొట్లాట అవుతుండే బకెట్ బిర్యానీ అవసరం అరా నీకు? నీ వల్లనే ఎంత కొట్లాట. ఆ రోజు నువ్వు 2 ఎకరాలు రాసించే నీ దగ్గర రాకపోయేది. ఈ ఆస్తి మనదే కదా. ఏది ఆస్తి? ఇది ఏడుందని నీకు అర్థమైతే లేదు. తిన్నావా? తాగినా చాయ్. తాగినావా? తిన్నా. అది సిస్టమ్. అది ఎంత కాదత్త. 2 ఎకరాలు ఇస్తే మేము పోతాం. మీ లొల్లొద్దు, మాకు కొట్టాడలొద్దు. ఎక్కడి 2 ఎకరాలు ఏమన్నారు? అప్పుడు పెళ్లి గుర్తులేదా? ఏమన్నాం? 2 ఎకరాలు రాసిస్తా అన్నారు. ఇస్తా అని చెప్పినప్పుడు ఆగాలి కొద్దిసేపు. 5 సంవత్సరాల వాడు చూడు చిన్నగా ఉండే దూడ పిల్లల బర్రె పిల్లగా అయినాడు. అయ్యి బాబు మాట ఇచ్చినావు ఇస్తా అని చెప్పి. ఇస్తా. మరి ఏదానికి నువ్వు ఇట్లా అట్లా మాట్లాడతావు? రాసేవానికి ఇస్తా. ఇన్ని మాటలు పడతావు నువ్వు. మరి బేబీ ఫ్యామిలీ కటింగ్ ఒకటి నీకు.
పేపర్ లేపో. నా మొగుడు లేడనే కదా ఇన్ని మాట్లాడారు అందరు కలిసి. ఎటువంటి లొకేషన్ ఇంటికి రమ్మను. అందుకని పెట్టు. ఒక్క నిమిషం ఇట్లే కదా లూలేది. రేపు పొద్దున పెద్దగా అవుతాడు. ఎందుకు రాసిచ్చిన అమ్మ అంటాడు. మళ్ళీ మీ పింక్ లోలి పడుతుంది. ఈ క్లారిటీ లేని పని చేస్తా నువ్వు. అమ్మా ఎందుకు రాసిస్తున్నావు అమ్మా మనాస్తి? మీరే కదరా ఎవరు ఏం మాట్లాడతలేరు. 2 ఎకరాలు ఏమని చెప్పారు మీరే. వద్దమ్మా ఇచ్చాయి. నా ఎకరం నాకే కావాలి. నా 2 ఎకరాలు అయిపోయి ఇంకొక లోలి మొదలే కాదన్నా. ఇప్పుడు వాళ్ళు 2 ఎకరాలు రాసిస్తున్నారు కదా. మళ్ళీ వాడు ఎందుకు వచ్చిన మధ్యలో? మరి పడగడా వాడు మళ్ళీ ఎవరి దగ్గర? నా దగ్గర కోసం మళ్ళీ వాడు అడుగుతాడో వాడు ఇస్తే ఏం చెప్తారా మీరు? మళ్ళీ ఇట్లా లొల్లి అయితే మీకు సంబంధం. 2 ఎకరాలు నాయనకి ఇచ్చే. 2 ఎకరాలు ఏడుకెళ్ళి తేవాలరా నేను? వా తాత చచ్చిపోతేనే కదా మన 2 ఎకరాలు వచ్చేటివి. తాత ఎప్పుడు వస్తావే? తిన్నా నువ్వు ఏమన్నా చెయ్యి. 2 రోజులే బోనాల పండుగ. సాయంత్రం వరకు చూస్తాము. నువ్వు ఆస్తి తెచ్చి 2 ఎకరాలు మాకు ఇచ్చినావంటే సరే. అది కాదే పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చి కాలు మొక్కిన వాళ్ళనే చెయ్యి. మాట్లాడుకోరు కానీ కొట్టుకోవద్దు జుట్లు పట్టుకొని. మంచిది కాదు పద్ధతి. అల్లుడు నీ ముఖం చూసి వీళ్ళకి మర్యాద ఇస్తున్నా. దాచుకోమంటావా? నీకు సిగ్గుశరం ఉండాలి రా. పెళ్లి చేసుకోకరా అని చెప్పిన. లవ్ మ్యారేజ్ చేసుకొచ్చినావు. ఆ వచ్చిన పైసలు కట్టిన ముఖం మీద కొడుతుండే. ఈరోజు రుబాబుగా బతుకున్నా. ఈ రోజు నేను 2 సంవత్సరాలు ఇస్తానన్నారమ్మా. 5 సంవత్సరాలు నేను చెప్పాను. ఇంతవరకు ఇచ్చినా నమ్మవుతురా రే. పెద్ద మనిషి వచ్చిండు మన కాలనీ ప్రెసిడెంట్. ఆయన తీర్మానం చేస్తాడు. నువ్వు చెప్పే 2 మాటలు. ఏదున్నా అల్లుతో గొడవ పడద్దండి. ఏమో బింగిండి ఆయన. మా ఇంట పంచాయతీ మీరెందుకు జోరి? మీరు ఎవరు ఇంతకి? మరి వీధిలో ఇన్వాల్వ్ కారా? పని పట్టలేదారా నీకు? అందరిని తెలుసుకురా. నువ్వు వెళ్ళిపోరా. ఒక పని చేయరు. ఇవాళ ఒక్కరోజు నువ్వు ఇంటికాడ ఉండు. రేపు ఏదో ఒకటి చేసి మీ ముఖాన్ని కొడతా. మాయమాకి ఇస్తున్నావు. పుకట్లు ఇస్తున్నావా? ఎందుకు అరుస్తున్నావు? ఇస్తున్నా అని చెప్పింది. సిగ్గుచేయడం లేదా? మొగం తీసుకొచ్చి కొట్లాట పెడుతున్నావు ఇంట్లో. ఇంట సిగ్గు ఉండాలి. ఇంత అది 2 ఎకరాలు ఇచ్చేసి అయిపోతుంది. ఆకులు ఎవరు తింటాండి అయ్యా? దా కొడుక దా. మా పిల్లం కూడా వచ్చింది. కూర్చోయ్. భాస్కర్ దావత్ ఎత్తుండ్రా. నువ్వు సస్తలేవని చెప్పి దావత్ చేస్తున్నావు. కళ్ళేని పట్టుకొస్తున్నావు. బాక్సులు లేవా? ఇంట్లోకి వెళ్ళిపోతాను నేను. సిగ్గులే కూడా అందరు లైన్ గా కూర్చుని కదా తిననీకే. వడ్డించాలమ్మా. నేను వడ్డించాలి. వడ్డిస్తా కూర్చోరు. అమ్మ మటన్ ముక్కలయ్యే. మటన్ ముక్కలు. నీకేం కావాలరా? చికెన్. పడు తినవా? నేను తింటా. నాకు ప్లేట్ లేదు. ఇంతసేపు అల్లాడుతున్నా ఎవరిస్తారా అని చెప్పి. మన ఇంకా తిండి లేక నారాది ఎట్లా బిచ్చం వేసినట్టు వేస్తుంది. అది ఎవరు బిచ్చం వేసి పండుగ అన్నడా అని మాట్లాడినావు అనుకో. చక్కగా మాట్లాడి చెప్తాను. దౌడలు తిరిగిపోతాయి. ఏళ్ళు చూపిస్తాను. ఇది ఏళ్ళు ఇట్లా 5 గంటలకు ఇస్తా అన్నావు కదా. ఏమే మరి లేవు పేపర్ లేవంటే లేవు. మొత్తం అమ్ముకోదు నా ముసలాడు. తాత వాడిని అడుగుర్రి. ల్యాండ్ అది ఇదే మన ఆస్తి. అదే అట్లా అని చెప్పి ఇన్ని రోజులు ఇదే ఆస్తి అని చెప్పిండు. 2 ఎకరాలు ఉన్నాయని చెప్పిండు. తీరా చూస్తే ఏం లేవు. నా సంసారం మొత్తం నాశనం చేసింది ముసలాడు. సరే కల్లుడు వచ్చే పండుగ కల్లా ఇస్తా. ఒట్టు మా తాత మీద ఒట్టు. చంపుతావే? ఎంతమందిని చంపుతావు? మొగునడి దాని మీద ఒట్టేసి. సిగ్గు అనిపిస్తలేదు అతనికి? ఇంత కూడా ఇచ్చి పడేసా కదా. అడు వచ్చే సంవత్సరం ఇస్తా. పోరా యాదమ్మా. 1 క్వార్టర్ ఉందా? ఎంత తాగుతావురా? అడు దా. సో ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎవరు మాట్లాడబోతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. అందరూ చాలా బాగా చేశారు. స్టెల్లా రాజ్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు, సదాం యాదవ్ రాజు గారు. చాలా న్యాచురల్ గా ఒక ఇంట్లో 2 ఎకరాలు కావాలితే అలాగా ఒకరికొకరు గొడవ పెట్టుకుంటారు. ఒకే రకం క్యారెక్టర్ లో. ముఖ్యంగా పులి క్యారెక్టర్ బాగుంది. ఒకటంటే ఒకటి మాట్లాడి సింక్ లేకుండా క్యారెక్టరైజేషన్ బాగుంది. ఓకే. సదాం అండ్ రాజు ఒక ఇంట్లో సరదాగా జరుగుతున్న ఒక ప్రాబ్లం లో మీరందరూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్. గుడ్. Once again, thank you to the entire team. Thank you. ఆల్రైట్, మన స్కిట్స్ అన్ని చూసేసాము. మీ వైపు నుంచి 3 స్కిట్లు, నా వైపు నుంచి 3 స్కిట్లు. ఓవరాల్ గా అయితే చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. బట్ ఫైనల్ డిసిజన్ డిపెండ్స్ ఆన్ అవర్ జడ్జెస్ అండ్ ద స్కోర్. దాన్ని బట్టి తెలుసుకుంటాము who is the winner of this episode. kabatti it's scores time. Okay, so scores తెలుసుకునే ముందు let's welcome our team leaders.
the scores. ఓకే సో మా సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఖతర్నాక్ అబ్బాయి టీం నుంచి ఫస్ట్ రాకెట్ రాఘవ అండ్ టీం. ఖుష్బు మ్యామ్ 18 out of 20. Alright, so Zabardast అమ్మాయి తరఫున ఫస్ట్ స్కోర్ తెలుసుకుందాము ఆఫ్ సూపర్ సదాం అండ్ ఆదం రాజు. ఖుష్బు మ్యామ్ 9. సూపర్ సదాం అండ్ ఆదం రాజు టీమ్ స్కోర్ 17 out of 20. బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ఖుష్బు మ్యామ్ 9. 10. So Bullet Bhaskar and team score is 19 out of 20. Rocking Rakesh and team. Khusbu ma'am 9. Rocking Rakesh and team 18 out of 20. Non-stop Nukaraju and team. Khushbu ma'am 9 out of 10. 9 out of 10. So non-stop Nukaraju and team, their score is 18 out of 20. Order Ram Prasad and team scores ento chuddaamu. Khushbu ma'am 9. Order Ram Prasad and team 18 out of 20. So judges, finally mana ivalti winners evaru? Zabardast Ammai or Khatarnak Abbai? Khatarnak Abbai. Requesting judges to please join us on the stage. Once again, congratulations to Khatarnak Abbailu. Second time in a row. Hey, enti? Rechipotunnav. Papam vaal gelicharu. Vaal gelicharu. Judges. And 10,000 rupees goes to Khatarnak Abbailu. And also winning team gets gift hampers. Alright, winning team ready to pause? Come on guys. So చూసారు కదా ఆడియన్స్, మన ఇవాల్టి జబర్దస్త్ ఎపిసోడ్ ఎంత జబర్దస్త్ గా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటూ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యూ జబర్దస్త్ గా. గుడ్ నైట్ బడీ.